శమీ వృక్షం అనేది పాపాన్ని శమింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఆనాడు అర్జునుడు ధనువును కలిగి ఉండింది, శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది, యత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది, పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. ఈ శమీ వృక్ష ప్రార్థనకు సాధనాపర విశిష్టత. పంచపాండవులు అనగా శరీరంలో ఉండే 5 జ్ఞానేంద్రియాలు తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీ వృక్షం మీద పెట్టాలి. శమీ అనగా శాంతింపచేసేది. మన శరీరంలోని ఏ చిన్ని భాగం కదలిక అయినా బుద్ధి ప్రేరణతో జరుగుతుంది. కావున శమీ అనగా బుద్ధి. అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. బుద్ధికి నిజమైన ఆయుధాలు ఆలోచనలు. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి భయపడతాయి, కానీ ఆత్మీయులకు పూలమాలలవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞాన ప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెప్పుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో శమీ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మే కావున అమ్మ బుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి. విజయదశమి అనగా దశహార అని అన్నాం, అనగా 10 పాపాలు తొలగించేది. 10 ఇంద్రియాలతో చేసే 10 పాపాలను తొలగించేది. ఇంద్రియాలతో పాపాలను చేయించేది ఆ బుద్ధే. కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ, అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన శమీ వృక్షాన్ని దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.